ఆర్సీ ప్లీజ్ ప్లీజ్ టౌన్ అని లేపేయి. ఓ మై గాడ్ ఐ సౌండ్ వచ్చేసింది. వెయిట్, అసలేమైంది? అన్ని ట్రూప్స్ ఏమయ్యాయి? ఎక్కడికి వెళ్ళిపోయాయి? సో ఫస్ట్గా మనం TH14 పైన వెళ్ళిపోతున్నాం. నేను TH15 మ్యాక్స్, ఎందుకంటే మనం ఫస్ట్ టైం ఈ క్వీన్ చార్జ్ అనేది ట్రై చేయబోతున్నాం. సో ఇవి అయితే మన ట్రూప్స్. ఇక్కడ చూసారంటే బార్బేరియన్ కింగ్కి వ్యాంప్ స్టాక్ మరియు స్పైకీ బాల్, ఆర్చర్ క్వీన్కి హిలర్స్ పపెట్ మరియు మోన్లిత్ యారో, అండ్ గ్రాండ్ వార్డన్కి హీలింగ్ టోమ్ అండ్ ఎటర్నల్ టోమ్, అండ్ రాయల్ ఛాంపియన్కి షీల్డ్ మరియు రాకెట్ స్పియర్, అండ్ డ్రాగన్స్ అండ్ కపుల్ ఆఫ్ హీలర్స్, సూపర్ వాల్ బ్రేకర్స్, రేజ్, లైట్నింగ్, రీకాల్ స్పెల్ అండ్ సమ్ క్లాన్ క్యాజిల్ ట్రూప్స్. సో ఈ బేస్ పైన మనం అటాక్ చేయబోతున్నాం. ఫస్ట్ వచ్చి మన క్వీన్ని ఇక్కడ డిప్లాయ్ చేస్తాం ఆ పైన, ఎందుకంటే మనం ఈ ఈగల్ అవుట్లెట్ని తీసుకోవాలి. నెక్స్ట్ మనం ఇక్కడ ఫ్లింగ్ అని డిప్లాయ్ చేసి ఈ మోటార్ ఈ ఏరియా మొత్తం తీసుకునేయాల. ఒకవేళ మన ఆర్చర్ క్వీన్ కానీ ఈ ఈగల్ అవుట్లెట్ మిస్ అయితే మన దగ్గర రీకాల్ స్పెల్ ఉంది. ఒకవేళ అది కూడా మిస్ అయితే మనం ఇక్కడ నుంచి ఆర్సీ చార్జ్ చేయాల్సి వస్తుంది. సో దాని తర్వాత ఇక్కడ ఫన్నెల్ తయారవుతుంది. ఇటు సైడ్ నుంచి కింగ్ వదిలేసి ఇది మొత్తం క్లియర్ చేసుకోవాలి ఇదంతా. సో దాని తర్వాత మన 8 ట్రూప్స్ అన్ని ఇక్కడ వదిలేయాలి, ఇక్కడ స్పామ్ చేసేయాలి. సో అప్పుడు ఏమవుతుంది అంటే ఇదంతా క్లియర్ అవుతుంది. అది ప్లాన్. సో చూద్దాం ఎలా చేస్తాం ఏంటో. సో ఇప్పుడు వార్ అటాక్ ని స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. సో ఫస్ట్ మనం 9 o'clock ఈ ఫ్లేమ్ ఫింగర్ని సెట్ చేసుకోవాలి. అందుకని మనం ఇక్కడున్న మోటార్ని లేపాలి. సో లేపడానికి మనం ఫస్ట్ బెలూన్స్ వాడతాము. సో లేపాలి. లేపలేదు. సో లేపలేదు కాబట్టి మనకు కావాల్సిన మన దగ్గర ఉన్న లైట్నింగ్ వాడాము. సో నెక్స్ట్ ఇప్పుడు ఫ్లేమ్ ఫింగర్ని యూజ్ చేసి ఆ ఏరియా మొత్తం లేపాలి. సో ఓకే, ఇప్పుడు క్వీన్ వదిలాను. ఈ 2 హీలర్స్ అండ్ హీలర్ పపెట్, ఒక డ్రాగన్ ఫర్ 8 డిఫెన్సెస్ అని 8 ట్రాప్స్ ఏమైనా ఉంటే అవి తీసుకోవడానికి. ఓకే, ఒక వాల్ బ్రేకర్, సూపర్ వాల్ బ్రేకర్. లోపలికి వెళ్ళి మనకు ఆ ఈగల్ టెరిటరీ కావాలి. సో బట్ ల్యాప్లో వెళ్తుంది ఈగల్ టెరిటరీని. స్పేసింగ్ ఉంది కరెక్ట్గా. సో కింగ్ వదలాల్సి వచ్చింది మనం అనుకున్న ప్లాన్ ప్రకారం కాకుండా. చూద్దాం, కింగ్ మళ్ళీ మనకి సైడ్ అంతా క్లియర్ చేస్తారని అనుకుందాం. సో టొర్నేడో ట్రాప్ వల్ల మనని సైడ్ తిప్పేసింది అది క్వీన్ని. సో బాగా ప్లేస్ చేశాడు టొర్నేడో ట్రాప్. ఓకే, క్వీన్ లోపలికి వెళ్తుంది మళ్ళీ. నైస్. ఓ లైస్ లవా ఉండి వచ్చేసింది. ఇంకా ప్లేస్ చేయాలి మనం, టైం అయిపోద్ది లేకపోతే. 1 minute వచ్చేసాం. సో అనుకున్నట్టే ఆడే ప్లేస్ చేసాం, ఎందుకంటే మనకి ఎయిర్ స్వీపర్స్ అడ్డం రావు ఇటు సైడ్ నుంచి వెళ్తే. సో ఇప్పుడు మిస్ అయింది కాబట్టి మనం ఆర్సీ చార్జ్ చేస్తున్నాం ఈగల లేపడానికి. నైస్, లేపేసింది. ఇక్కడ అన్నీ కూడా లేపేసింది. సో క్వీన్ తీసేసి మనం కింగ్ దగ్గర వదిలామంటే మనకి ఒక వాల్యూ వస్తుంది. సో అట్లా తీసుకున్నాను. ఇక్కడ హీలింగ్ టైం వాడి మిడిల్ కోర్ మొత్తం లేపుతున్నాను. సో మినియన్ ప్రిన్స్ వచ్చి మన రాయల్ ఛాంపియన్ లేపుతుంది. సో టౌన్ హాల్ అయితే లేచిపోయింది. ఇక్కడ చూస్తే కింగ్ క్వీన్ మొత్తం ఇంకా బతికే ఉన్నారు. సో ఇదైతే క్లియర్ గైస్. కాకపోతే టైం 30 seconds ఉంది. నాకు తెలిసి మొత్తం క్లియర్ చేయాల్సి అనుకుంటున్నాను. సో ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి నాకేమో టెన్షన్ పెట్టేస్తా ఉంది. సో ఇంకా లాస్ట్ 10 seconds ఉండగానే బేస్ అయితే క్లియర్ అయిపోయింది. ఇదే మనం క్లియర్ చేయాల్సిన సెకండ్ బేస్. ఆల్రెడీ నేను ఒకసారి ట్రూప్స్ చూపించాను కాబట్టి అదే ట్రూప్స్ మళ్ళీ వాడబోతున్నాము. సో ఈ బేస్ని ఎలా క్లియర్ చేయాలో ప్లాన్ ఒకటి వేసుకున్నాం.
సో ఫస్ట్ వచ్చి క్వీన్ ఇక్కడ డిప్లాయ్ చేస్తాను. దాని తర్వాత అది వెళ్ళి ఈగల్ ఆటోని తీసుకోవాలి. దాని తర్వాత ఫస్ట్ 2 బెలూన్స్ వదిలి ఈ మోటార్ తీసుకున్న తర్వాత ఫ్లేమ్ ఫింగర్ ని ఇక్కడ నుంచి ఈ ఏరియా మొత్తం తీసుకోవాలి. సో మనకి ఒక ఫనల్ అయితే క్రియేట్ అవుతుంది. సో దాని తర్వాత ఒకవేళ క్వీన్ వచ్చి ఈగల్ ఆటోని క్లియర్ చేయకుండా ఇట్ సైడ్ అయినా లేకపోతే ఇట్ సైడ్ అయినా వచ్చిందంటే మన దగ్గర రీకాల్ స్పెల్ ఉంది. సో ఆ రీకాల్ స్పెల్ వాడి మళ్ళీ ఇక్కడ డిప్లాయ్ చేద్దాం. దాని తర్వాత కింగ్ ఏడంతా వెళ్ళి ఇదంతా క్లియర్ చేస్తాడు. ఇక్కడ ఆర్సీ వదులుతాం. ఆర్సీ వచ్చి ఇది క్లియర్ చేసి ఈ ఏరియా క్లియర్ చేస్తాడు. సో దాని తర్వాత మన డ్రాగన్స్ ని ఇక్కడ స్పామ్ చేద్దాం. ఇదంతా తీసేసుకుంటది. ఓకే, లెట్స్ డూ ఇట్. చాలా పెద్ద ప్లాన్ వేసాం. సో ప్లాన్ అయితే అది. ఇప్పుడు అటాక్కి వెళ్ళి ఏం జరుగుతుందో చూద్దాం. లెట్స్ గో. ఓకే, ఫస్ట్ మనం ఫ్లేమ్ ఫింగర్ని సెట్ చేయాలి. సో 2 రాకెట్ లోన్స్తో ఇప్పుడు మోటార్ లేపుదాం. డన్, నైస్. ఓకే, ఇప్పుడు క్వీన్ వదిలి హీలర్ పప్పెట్, ఒక డ్రాగన్ ఫర్ 8 ట్రాప్స్. ఓకే, నైస్గా వెళ్తుంది. ఓకే, మినియన్ పిన్స్ మన డ్రాగన్ లేపేసింది. సో ఇప్పుడు మన క్వీన్ మినియన్ పిన్స్ లేపేస్తుంది. 8 మినియన్ పిన్స్. ఓకే, నైస్. ఆర్చర్ టవర్ లేపేసింది. ఓకే, మనకి క్వీన్ని రావల్ పంపించడానికి కోసం నేను కింగ్ వాడాల్సి వచ్చింది. ఇప్పుడు వాల్ బ్రేక్ వదిలాను. ఒకవేళ మిస్ అయ్యి లోపలికి వెళ్తుంది. ఓకే, ఇంకేం చేయలేను. సో దాని బదులు కొంచెం వాల్యూ తీసుకుందాం. ఈ ఇన్ఫెర్నల్ లేపేస్తుంది. ఓకే, గుడ్. ఒక్క సెకండ్ లేట్గా వదిలాను. ఇట్లా వాల్ బ్రేకర్ లేపేసింది ఆల్రెడీ. ఓకే, నైస్. వెనక్కి వచ్చాను. ఓకే, ఈగల్ ఆటోని పట్టుకునింది. కింగ్ అబిలిటీ అయితే ఫోర్స్ చేసింది అలర్ట్ సైడ్. ఓకే, నైస్. 2 లైట్నింగ్లు 8 వీపన్ లేపేశాను. ఇప్పుడు మన డ్రాగన్ స్పామ్ అయితే చేయబోతున్నాం. ఇప్పుడు రాయల్ ఛాంపియన్ని ఒక సైడ్ వదిలి ఆ ఏరియాలో మనం ఆ డిఫెన్స్ మోనోలిత్ అవి తీసుకోవచ్చు. ఓకే, నైస్. అనుకున్నట్టే మోనోలిత్కి టార్గెట్ చేసింది. బేస్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. టైం అయితే చాలా మిగిలిపోయింది. ఈ బేస్ అయితే చాలా ఈజీగా క్రష్ చేసాం ఇందాక బేస్ కంటే. ఇదేమో టౌన్ హాల్ 15, అదేమో టౌన్ హాల్ 14. దీంట్లో మోనోలిత్ కూడా ఉంది. కాకపోతే ఈజీగా క్లియర్ చేయగలిగాం. ఓకే, నైస్. అన్నీ ఇప్పుడు క్లియర్ చేయడం స్టార్ట్ చేసాం. టౌన్ అయితే లేపేసింది. ఓకే, 2 ఇన్ఫెర్నల్ మిగిలిపోయి ఉన్నాయి మిడిల్లో. చూద్దాం. నా దగ్గర ఇంకా గ్రాండ్ వార్డెన్ అబిలిటీ ఉంది కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. సో టోటెం వాడాను, ఎందుకైనా మంచిది మనకి. సో స్పీడ్ అయితే వాడేసాను, 4x స్పీడ్. సో ఈ బేస్ అయితే క్రాష్ బేస్. ఇలాంటి క్వాలిటీ క్లాస్ ఆఫ్ క్లాన్స్ కంటెంట్ కావాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే ఈ వీడియోని లైక్ చేసి కింద కామెంట్ చేయండి. మీకు నెక్స్ట్ వీడియో ఏం కావాలో కామెంట్ చేశారంటే ఆ వీడియో తేయడానికి నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. Rodex Clash.